అందరికీ నమస్కారం. మాతృభూమి కోసం తన ధన ప్రాణాలు త్యాగం చేసిన భారతమాత ముద్దు బిడ్డలకు ముందుగా ప్రణామములు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. స్వప్నాల సూర్యోదయం ఆగస్టు 15 ఒక స్వర్ణ పుష్పం గాంధీ త్యాగం, అల్లూరి సీతారామరాజు పరాక్రమం, సర్దార్ వల్లభాయ్ పటేల్ బలిదానం, సుభాష్ చంద్రబోస్ సాహసం, వీళ్ళందరి వల్లే మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. వీళ్ళందరి మహానుభావులందరినీ మనం తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కూటమి ప్రభుత్వం స్వాతంత్ర ఫలాలను అందించాలనే ధ్యేయంతో ముందుకు పోతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా కూడా ఈరోజు జన సైనికులను, వీర మహిళలను అందరం కలిసి రాష్ట్రం కోసం మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు డోలీ లేని రాష్ట్రాన్ని నిర్మించాలన్నదే ఆయన ధ్యేయం. ముఖ్యంగా కూడా ఈరోజు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ధ్యేయంతో మన జాతిపిత గాంధీజీ గారి ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగుదాడుల్లో నడుస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు, మన సమర్థతని, సమానత్వాన్ని, అభివృద్ధిని, దేశ సమగ్ర అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని ముందుకు చాటడమే అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజున ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలదని సమర్థవంతంగా నిరూపించాము. జాతి సమగ్రతను కాపాడిన కూటమి నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, భావితరాల స్వాతంత్రం కోసం కోట్లాది మంది భారతీయులందరినీ కూడా ఏకతాటిపై నడిపి అహింసే ఆయుధంగా ముందుకు నడిపించిన మహాత్మా గాంధీతో పాటు అనేక మంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణాలు పలంగా పెట్టి సాధించిన స్వాతంత్రాన్ని, వారి స్ఫూర్తిని ముందుకు నడిపించాలని యువతనంతా కూడా కోరుకుంటున్నాను. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని గత 79 సంవత్సరాలుగా విద్యుత్ వెలుగులు చూడాలని గుడిసెల్లో వెలుగులు నింపుతూ, గ్రామాలకు రహదారులు నింపుతూ, పంచాయతీలో పల్లె పండుగలు ఏర్పరుస్తూ, ఆర్థికంగా అన్ని వర్గాలుగా అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. దేశ భక్తి గల నాయకుడు, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేస్తున్నందుకు సగర్వంగా భావిస్తూ, కేవలం జెండా ఎగురవేసి పండుగను ఇంతతో ముగించకుండా సర్వమతాలు కలిసి చేసుకునే, సర్వమతాలు సర్వకులాలు కలిసి చేసుకునే ఈ వేడుకను జాతి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని యువతనంతా కూడా ప్రతినబోనాలని తెలియజేస్తుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ముందుగా ఈ భారతదేశానికి వాళ్ళ యొక్క శ్రమని, కష్టాన్ని పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి స్వాతంత్ర సమర యోధులకి ప్రతి ఒక్కరికి ప్రణామాలు తెలుపుకుంటూ, అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపున స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి సమరయోధుల బాటలో నడుస్తూ యావత్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన మార్గంలో మేమందరం కూటమిగా ప్రయాణించి స్వాతంత్ర సమరంలో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం పాలు పంచుకుంటామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.